హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వాల్. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇవాళ మేము సోమశిల వచ్చాము. సోమశిల మాకు దగ్గరే కదండి, 10 కిలోమీటర్స్ ఓన్లీ. ఇక్కడ కృష్ణానది ఉంటుంది, అదేవిధంగా శివాలయం ఉంటుందండి. శివుని టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఇవాళ 4:30కి రావడం వల్ల చాలా చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు. మేము వచ్చేసరికి ఆల్రెడీ అందరూ దీపాలు వదిలారు కొంతమంది. ఇక్కడ నదిలో స్నానం చేయాలి కాబట్టి చేస్తున్నాము. ఇలా వాటర్లో మునుగుతున్నాం కానీ ఏం కనిపించట్లేదండి. ఈ విధంగా దీపాలు అరేంజ్ చేసుకొని నదిలో వదలడానికి వెళ్తున్నాము. అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి 5 అయిందండి. 5 అయ్యేసరికి వెలుతురు వచ్చేసింది. సూర్యుడు రాకముందుకే దీపాలు వదలాలి కాబట్టి నదిలో వదలడానికి వెళ్తున్నాము. ఈవిడొచ్చేసి నా ఫ్రెండ్ అండి, రాధిక తన పేరు. రాధిక నేను కలిసి సోమశిల వచ్చాము. నదిలో దీపాలు వదులుతున్నాం. చాలా బాగా పోయాయండి వాటర్లో మేము వదిలిన దీపాలు. ఎర్లీ మార్నింగ్ నదిలో స్నానం చేసిన తర్వాత దీపాలు అలంకరించుకుని మన కోరికలు కోరుకొని నదిలో దీపాలను వదలడం వల్ల మనకు మన కుటుంబ సభ్యులకి ఎంతో మేలు జరుగుతుందండి. ఇలా మేము దీపాలను వదిలాము. ఇలా దీపాలను వదిలిన తర్వాత ఒకసారి గంగమ్మ తల్లికి నమస్కరించుకోవాలి. నమస్కరించుకుంటే ఆ తల్లి మనని ఆశీర్వదిస్తుంది. నాకు తెలిసిన కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను కార్తీక పౌర్ణమి గురించి. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్యశక్తులు ఉన్నట్లు మనకు అనుగ్రహాన్ని ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయండి. కార్తీక పౌర్ణమి రోజున దివ్యశక్తులు కూడా ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి. అందువల్లనే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు శుక్రవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరి తరం కాదని చెప్తారండి. ఈ మాసంలో మనకి కుదిరినన్ని రోజులు మనము పూజ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ కార్తీక పౌర్ణమి మాసంలో మనం శివుడిని పూజిస్తాము. ఎందుకంటే పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అండి. అయితే ఈ మాసంలో శివుడితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలండి. ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి. కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలను ఉంటాయండి. అయితే ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు కార్తీక స్నానం చేయాలి. మనకు వీలుంటే దగ్గరలో ఉన్న చెరువు లేదా నది, లేకపోతే సముద్రం, అంటే ఇలా ఏవి దగ్గర ఉంటే అవి దాని దగ్గరికి వెళ్ళి మనము కార్తీక స్నానం చేస్తే చాలా శుభప్రదం అండి. ఒకవేళ ఇవి అందుబాటులో లేకుంటే మనము ఇంట్లోనే ఈ స్నానాలు అనేవి చేయవచ్చు. మనము బకెట్లో నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా 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 అని 3 సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోకి ప్రవేశిస్తుందండి. తర్వాత మనము ఆ నీటిలో స్నానం అనేవి చేయవచ్చు. ఈ కార్తీక స్నానాలు అనేవి చల్లని నీటితోనే చేయాలండి. అలా అయితేనే మంచి ఫలితం అనే ఉంటుంది. ఒకవేళ కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చండి. అయితే దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె వాడితే చాలా శుభప్రదం అండి. సూర్యుడు రాకముందే అంటే ఉదయం 5:30 లోపు చేస్తేనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేస్తే మనం కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయండి. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి. అంటే ఉదయం సాయంత్రం 2 టైమ్స్ మనం కంపల్సరీగా దీపారాధన అనేది చేయాలండి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే మనము ఎంత భక్తితో ఆ పరమశివుని పూజిస్తాము అన్నదే ముఖ్యమండి. ఇక్కడ అంగులకు ఆర్భాటాలకు పోయి భక్తి లేకుండా పూజలు చేస్తే మీరు చేసే పూజలకు ఫలితం దక్కదండి. మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. మీరు శుచిగా స్నానం చేసి నిరభ్యరంతంగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చండి. అసలు ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించాలండి. ఈ 365 ఒత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారంటే గత సంవత్సరం కార్తీక పౌర్ణమి నుండి
ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు ఎప్పుడైనా ఈ దీపారాధన చేయకుండా ఉంటారు కదా, ఆ దోషం తొలగిపోవడానికి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ ఈ 365 ఒత్తుల దీపాలు వెలిగిస్తారండి. కొందరికి ఈ కార్తీక మాసంలో పూజలు చేయడానికి కుదరకపోవచ్చండి. అలాంటి వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపారాధన చేయడం వల్ల మనకు మన కుటుంబ సభ్యులకు ఎంతో మేలు జరుగుతుందండి. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. శివాలయంలో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చామండి. ఇక్కడ దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి ఉసిరి చెట్టుకి పూజ కంప్లీట్ చేసామండి మేము. ఇక్కడ కొంతమంది వ్రతాలు కూడా చేస్తారండి ఉసిరి చెట్టు కింద. చూసారు కదా అందరూ చెట్టు చుట్టూ కూర్చొని ఎలా చేస్తున్నారో. ఇక్కడ ఇద్దరు దంపతులు ఉసిరి చెట్టు కింద వ్రతం చేస్తున్నారండి. ఇలా చేయడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుందండి, చాలా మంచిది కూడా. నెక్స్ట్ ఇక్కడ పుట్ట ఉంటుందండి, రావి చెట్టు కింద పుట్ట ఉంటుంది. ఇక్కడ దీపారాధన చేసి మొక్కుకుంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయండి. మా సోమశిల చాలా బాగుంటుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి ఆ శివయ్యను దర్శించుకొని శివుని ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ టెంపుల్ కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇది శివాలయం అండి. చాలా బాగుంటుంది. లోపల వీడియో తీయొద్దని అంటున్నారు. కష్టపడి కాస్త తీశాను లోపల. ఇక్కడ అన్ని పూజలు అయిపోయిన తర్వాత ముత్తైదువులు ఇలా పసుపు కుంకుమలు పంచుకుంటారు, ఒకరికొకరు పెట్టుకుంటారండి. ఇలా పెట్టుకోవడం వల్ల మన పసుపు కుంకుమలు నిండు నీరేలు చల్లగా ఉంటాయండి. ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ ఈవినింగ్ టైం అయిన తర్వాత ఇంట్లో తులసమ్మకి పూజ చేశానండి. తులసమ్మ చుట్టూ దీపాలు అలంకరించాను. తులసి పూజ ఈవినింగ్ టైం చేస్తే చాలా మంచిదండి. చూసారు కదా, ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాత అగరబత్తీలు ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలండి. ఇలా మన ఇంట్లో పూజలు చేయడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు, మనము ఆరోగ్యంగా సంతోషంగా ఉంటామండి. చూసారు కదా మా తులసమ్మ ఎలా ఉందో, చాలా బాగుంది కదా, చాలా అందంగా కనిపిస్తుంది. మా తులసమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా తులసమ్మకు హారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా హారతి ఇచ్చానండి. ఇలా అందరూ హారతి తీసుకున్న తర్వాత నేను నా పాప కలిసి మంగళహారతి ఇచ్చామండి తులసమ్మకు. ఇలా మంగళహారతి తిప్పుకుంటూ తులసమ్మ పాటలు ఒక 3 పాడాము. ఈ సాంగ్స్ మీకు వినిపించాలని అనుకున్నాను. కాకపోతే బయట బాగా సౌండ్స్ ఉన్నాయండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అందుకనే సౌండ్ మొత్తం తగ్గించేశానండి. ఇలా పాటలు పాడడం అయిపోయిన తర్వాత తులసమ్మకు హారతి చేసేసి ఒకసారి మొక్కుకుంటే పూజ కంప్లీట్ అయిందండి. ఇలా అయితే నేను తులసమ్మ పూజ కంప్లీట్ చేశానండి. ఈ విధంగా మా తులసమ్మ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ సందర్భంగా మీరు కూడా మీ కుటుంబ సభ్యులు మీరు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.